Welcome to my channel. More enjoy. ఒక చిన్న కథ మనసులో ఒక పెద్ద అలజడి రేపగలదా? ఒక చిన్న వాక్యం జీవిత దిశనే మార్చగలదా? అవును, ఎందుకంటే భావాలకు పరిమాణముండదు. అవి పదాల్లో కాదు, హృదయంలో కొలవబడతాయి. చిన్న చిన్న కథలలో పెద్ద పెద్ద భావాలు దాగి ఉంటాయి. కనిపించేది అక్షరాల పరిమితి, కాని అనిపించేది అనుభూతుల అనంతం. అవి మనసును కదిలిస్తాయి, మౌనంగా ఉన్న ఆలోచనలను మేల్కొలుపుతాయి, నిస్పృహలో ధైర్యాన్ని నింపుతాయి, అలసిన హృదయానికి ఊరటనిస్తాయి, చల్లని అనురాగాన్ని పంచుతాయి. తెలుగు సాహిత్య ప్రేమికుల కోసం చదివిన తర్వాత మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చే ఒక ప్రత్యేక కథాసంకలనం. ఈ పుస్తకంలో ఉన్నాయి కురచ కథలు, సూక్ష్మ కథలు, బుడత కథలు, పద కథలు, రవ్వ కథలు. పరిమాణంలో చిన్నవే, కాని ప్రభావంలో అశేషమైనవి. ప్రతి కథ చిన్నదే, కాని ప్రతి కథలో ఒక విశ్వముంది, ఒక జీవితముంది, ఒక సందేశముంది, ఒక మధురానుభూతి ఉంది. చదివాక మౌనంగా చిరునవ్వు వచ్చే క్షణముంది. జీవితంలో అలసట వచ్చినప్పుడు, మనసు విరిగినప్పుడు, ఒంటరితనం గుండెను పట్టుకున్నప్పుడు ఒక చిన్న కథ మీకు తోడుగా నిలుస్తుంది. మీ కళ్లల్లో వెలుగుని నింపుతుంది, మీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తుంది, మీకు ఇంకా ఆశ ఉంది అని చెబుతుంది. రచయిత బివిడి ప్రసాదరావు. మనసుల భాషను అర్థం చేసుకున్న రచయిత. సాధారణ జీవితంలో అసాధారణ భావాలను వెతికిన రచయిత. సూక్ష్మ క్షణాల్లో సత్యాన్ని చూసిన రచయిత. చిన్న కథలు, పెద్ద ప్రభావం. చిన్న అక్షరాలు, పెద్ద అనుభూతులు. బివిడి ప్రసాదరావు 170 కథలు. ఒకసారి చదవండి, మీ హృదయం మాట్లాడుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీ లోపల ఉన్న భావాలు వెలుగులోకి వస్తాయి. ఇది తపస్వీవారి ప్రచురణ. తెలుగు పుస్తక ప్రేమికులకు మనసారా అందిస్తున్న ఒక విలువైన సాహిత్య బహుమతి.